పాయింట్ వచ్చిపోయారు. మనలతో అయితే ఒక లాస్ట్ టెస్ట్ అయితే చేస్తున్నాం. నేను మెట్లు దిగితే వీళ్ళు కూడా మెట్లు దిగి యాక్షన్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి. గాయస్ ఈరోజు మేము ఏదైతే తయారు చేయబోతున్నామో దాన్ని తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మేము దాన్ని తయారు చేసి మీకు చూపెట్టిన తర్వాత కంపల్సరీ మీరు కూడా నవ్వుకుంటారు. అటువంటిది ఏం తయారు చేయబోతున్నాము అంటే నార్మల్గా దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, దిష్టి బొమ్మలు ఎక్కడైనా సరే మనకు స్టేబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజు మేము ఏదైతే దిష్టి బొమ్మలు తయారు చేయబోతున్నామో ఒకటి కాదు 2 దిష్టి బొమ్మలు తయారు చేయబోతున్నాం. అవి వచ్చేసి నేను ఏ విధంగా మూవ్ అయితే అవి కూడా అదే విధంగా మూవ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ నేను నడుస్తాయి, నేను రన్నింగ్ చేస్తే నేను ఒకవేళ ఈవెన్ డ్యాన్స్ చేసినా అనుకోండి అవి కూడా డ్యాన్స్ చేస్తాయి నాతోటి. సో ఆ విధంగా ఒక క్రేజీగా ఒక క్రియేటివ్ అయితే మీకు చూపించబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేయబోయే ఆ దిష్టి బొమ్మల కోసం మనం వాడబోతున్నాం తెర. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2. ఈ 2 వచ్చేసి ఫేసెస్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా గీయనీకి అయితే ట్రై చేసినాం కానీ మా దగ్గర టైం లేక మేము కార్లో వచ్చినప్పుడు జర్నీలను వీళ్ళైతే గీసేసారు. మంచిగానే పెట్టారు. ఒకరి మిస్సాలు ఉన్నాయి, ఈయన మిస్సాలు ఉన్నాయా లేదా అర్థమవుతలేదు. గడ్డం అయితే ఇద్దరికి ఉన్నది మరి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నాతోటి మూవ్ కాబోయే ఆ బొమ్మలు నాలాగానే ఉండాలి కాబట్టి ఇక్కడ నా డ్రెస్లే అవిటికి అయితే వేస్తున్నా. 2 ప్యాంట్లు 2 షర్ట్స్ అయితే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినాం. అంతేకాకుండా హ్యాండ్స్ కోసం మనం వాడబోతున్నాం. ఇవి కాంక్రీట్ దగ్గర వాడతారు కదా ఆ గ్లౌజెస్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీగా మీకు ఆ బొమ్మలు అదే విధంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీగా నేను ఏ విధంగా మూవ్ అవుతున్నా అవి కూడా అదే విధంగా మూవ్ అవుతాయి. గెట్ రెడీ ఫర్ ద ఫన్. చేద్దామరా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? గుండుగానే చేద్దామా ఎంటికల నుండి చేద్దామా? ఫస్ట్ గుండుగానే చేద్దాం. యోగానికి ఈయనకి ఎంటికలు వేయలే, ఈయనకి ఎంటికలు వేసి గుండుగా ఫ్రెష్ ఇప్పుడే గుండు చేసుకున్నాడు. ఒక 4 రోజులు అయితే నాకు కూడా అవుతుంది కావచ్చు. సో ఇప్పుడైతే బొమ్మను తయారు చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా వాళ్ళు కొద్దిగా తెలివిగా ఈ తలకాయలు తయారు చేసినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ జబ్బల్ లెక్క కూడా ఉంచిరన్నమాట. ఈ విధంగా ఉంచడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం అంగిని కాలర్ ఉంటుంది కదా అది జస్ట్ దీని మీకు తొడిగించి ఇక్కడ గుండి పెడితే అయిపోతుంది, మంచిగా గట్టిగా అతుక్కొని ఉంటుంది. दिल ये चल रहा था अकेला लेकिन तू दिखा और गेम इसने भी खेला अब तो ख्वाब तेरे ये देखे थोड़ा रिस्क लेके तुझ पे डोरे भी फेंके सुन जरा तू. మన బొమ్మలు వచ్చేసి రెడీ అయిపోయినాయి. ఏ విధంగా ఉందో మీరు కూడా ఇవరిదాకా చూసారు కదా. ఇక్కడ మనకు పైన చెస్ట్ పార్ట్ అయితే ఓకే అయిపోయింది. ఇక్కడ కింద ఈ తొడలు ఉంటాయి కదా, తొడలలో కూడా కొద్దిగా షేప్ వచ్చేటట్టు లోపల నుంచి ఏదైనా ఐటమ్ పెడితే ఆగేటట్టు మొక్కల దగ్గర టేప్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదే థర్మాకోల్ని ఇరుసుకుంటా ఈ తొడలలో సెడి చేస్తాం ఇటు సైడ్ అటు సైడ్. తర్వాత ఈ పాయింట్ను కూడా మనం అంగి కట్టుకున్నట్టయితే మన బొమ్మలు రెడీ అయిపోతాయి. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు కూడా కావాలనుకుంటే మీ ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. ఇప్పుడు మేము యూజ్ చేసే వే కానీ మేము యూజ్ చేసే మెథడ్ కానీ ఏది ఉందో అదే మెథడ్లో మీరు కూడా తయారు చేసుకున్నట్టయితే ఫన్నీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్లను అయితే వీటికి సెడి చేసేద్దాం. इश्क में बड़ा दिल छोटे पैक में बड़ा दिल छोटे पैक में बड़ा दिल छोटे पैक में बड़ा दिल ఇప్పుడు చూడు పాయింట్ వచ్చిపోయారు మళ్ళా కదా. बड़ा दिल छोटे पैक में बड़ा दिल छोटे पैक में बड़ा दिल. ఇంకా భలే తయారు చేసిండు. ఏదేమైనా దెబ్బకి సెట్ అయింది. మావాడేమో ఊకే పడిపోతా ఉన్నాడు అటు ఇటు. హాయ్ 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 నైస్ టు మీట్ యూ. హలో హలో హలో. ఈ శైలి వేసినట్లేదు ఇక. హాయ్ హాయ్ గాయస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓ మెడల్ పడిపోతుంది. शर्म से गड़ा दिल छोटे पैक में बड़ा दिल छोटे पैक में बड़ा दिल छोटे पैक में बड़ा दिल. సో మేము తయారు చేసినట్టుగానే మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ఫన్ కోసం చేసుకోవాలనుకుంటే మాత్రం కట్టెలు ఎండిపోయినాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి, వాడికి ట్రై చేయరు. ఎందుకంటే ఆల్రెడీ భుజాల మీద పెట్టుకుని బరువు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు మనం మొత్తం దీంతో యాక్టివిటీ చేయాలి కాబట్టి మొత్తం బరువు అవుతుండొచ్చు, ఘోరంగా ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ఒకసారి నేను నడిచి చూపిస్తా. వెనక పోతున్నాయి, వెనకకి వస్తున్నాయి కదా, ముంగడి పోతా. అంతేగా నేను స్టెప్ వేస్తే ఇవి స్టెప్ వేస్తే ఇక హాయ్ రా హాయ్ రా హాయ్ రా బా హాయ్ రా హాయ్ రా. చేతుల కోసం మనలో అయితే గ్లౌజులు యూజ్ చేస్తారు, కొంచెం లుక్ ఉండాలి కదా. सामने है तू सामने हूँ मैं
ఈరోజు వచ్చేసి డే 2. నిన్న మేము ఏదైతే తయారు చేసినామో ఆ తయారు చేసే లోపలనే చీకటి అయితే అయిపోయింది అనమాట. సో అందుకే దాన్ని అక్కడికి ఆపేసినాం. అంతేకాకుండా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుటేజ్ చూసినట్టయితే అక్కడ ఉన్న బొమ్మలు ఉన్నాయి కదా వెనక ముందుది అంత క్లియర్గా వచ్చినట్టుగా అనిపించలేదు. సో దానికోసం అవిటిని ప్రాపర్గా తయారు చేద్దామని చెప్పేసి ఈరోజు వరిగడ్డి కూడా తీసుకొచ్చినాం. అవిటి బాడీ పార్ట్స్లో వరిగడ్డి నింపినట్టయితే బొమ్మలు వచ్చేసి ఇంకా యాక్యురేట్గా ఉంటే నేను ఏ విధంగా మూవ్ అయినట్టయితే ఆ విధంగా మూవ్ అవుతాయి అనమాట. చూడడానికి మీకు ఫన్నీగా అయితే ఉంటుంది. 100% నేను అనుకుంటున్నా కంపల్సరీ మీరు నవ్వుతారని చెప్పేసి. చూద్దాం ఎంతమంది నవ్వుతారో ఎంతమంది నవ్వరని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి మన గుండోడు ఇక్కడ ఉన్నాడు, మన జుట్టోడు ఇక్కడ ఉన్నాడు. ఈ 2 బొమ్మలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసేద్దాం. ఆ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత అసలు ఏమేమి ఫన్నీ మూమెంట్స్ చేయొచ్చు దాంతో అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆర్ యు రెడీ? రెడీ, చలో. ఫస్ట్ వచ్చేసి మన గుండోడు అయితే రెడీ అయితే అయిపోయాడు. నిన్నటిదానికి ఏడాడడానికి మీకు తేడా కనబడుతుంది కావచ్చు. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ. అంతేకాకుండా ఇలా వెరైటీ ఏం చేస్తున్నామంటే మన బొమ్మలకి షర్ట్స్ పైన టీ షర్ట్స్ కూడా వేస్తున్నాం. సో దాంతో కొద్దిగా వెరైటీ లుక్ వస్తుంది. ఓకే నువ్వు మనోనివే చెయ్యి వేసుకో ఇట్లా, నో టెన్షన్. సో ఇప్పుడు వచ్చేసి మనోడు మంచిగానే ఉంటుండే కానీ వీని లావట్టగానే ఏం జరుగుతుందంటే హెడ్ ఇట్లా ఇట్లా పడిపోతుంది. అట్లా పడిపోకుండా ఉండడానికి సూది దారం అయితే తీసుకొచ్చినాం. వీని హెడ్ను ఈ అంగితోడు కుట్టేసినామంటే ఇట్లా ఇట్లా పడిపోదు. శరీరం బరువు అవుతుంది. అబ్బా మంచిగా బరువు ఉన్నాడు ఏర్పడకుండా. ఎస్టర్డే మనం తయారు చేసిన బొమ్మలు జస్ట్ ఇక్కడ వరకే ఉండే. సో ఈ రోజు దీనికి మంచిగా కొద్దిగా లుక్ ఇద్దామని చెప్పేసి కొద్దిగా అప్గ్రేడ్ అయితే చేస్తున్నాం. దానికోసం ఈ షర్ట్ మిగిలి ఈ టీ షర్ట్స్ అయితే వేస్తున్నాం అనమాట. ఈ టీ షర్ట్స్ వేసినట్టయితే కొద్దిగా వెరైటీ లుక్ వస్తుంది మనకు. సో నవీన్ అన్న బట్టలు వేసినాం కాబట్టి సేమ్ ఇంకొక నవీన్ అన్న, 3 నవీన్ అన్న, వాడొకటి ఈడొకటి. అరే మస్తుందిరా నీకంటే. నీదే టీ షర్ట్ నీ లెక్కనే నవీన్ ఎట్లుంది లుక్? కెమెరా ఎట్లా కనబడుతుంది? బాగుంది, సూపర్ ఉందా? సెట్ అయింది నిన్నటికంటే. సో అందుకే నిన్న మేము కూడా అక్కడికి వీడియో ఆపేసినాం. మాకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. ఈరోజు కొద్దిగా అప్గ్రేడ్ చేసే వరకు మస్తు ఉంది. మీకు కూడా వీడియోలో సూపర్ కనబడుతుంది. చాలా ఏం పక్కకి వేసారా? ఇది చూస్తే ఎట్లుంది చూడండి. ఇది 6 ప్యాక్ లెక్క ఎట్లుందో అసలు. బాడీ మంచిగా ఉంది. ఇది ఇంకా బాగుంది. ఈ బొర్ర చూడు అసలు అది. ఇద్దరు అంటే ఇది మీవాడు మీరిద్దరు, ఇదేమో మావాడు. మాది బొర్ర బ్యాచ్, మాదేమో 6 ప్యాక్ బ్యాచ్. అది ఇలా స్టెప్ వేయచ్చు ఒక స్టైల్ సినిమా లెక్క. మనది హెడ్ పడిపోతుందని చెప్పి చిన్న సపోర్ట్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడే రాడ్ వేస్తున్నాం, ఆపరేషన్ చేస్తున్నాం. ఇక చాలా ఏం కావాలి నాన్న? ఏం కావాలి? అన్నం తెచ్చుకుంటా. డాడీ మమ్మీ ఏది? మమ్మీ కావాలి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నిన్న చీకటి అయిపోయి బిస్కెట్ అయింది, అలా వర్షం వచ్చి బిస్కెట్ అయ్యేటట్టుంది. దీన్ని కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మేము ఈ ఐడియా చేసినప్పుడు ఇట్లా తయారు చేద్దామని సింపుల్గానే అనిపించింది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు. బట్ ఇక తయారు చేసిన తర్వాత సుక్కలు కనబడే ఇది చేయాలి అది చేయాలి, ఇది బ్యాలెన్సింగ్ అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటి చేస్తూ ఉంటే దాని గురించి వివరంగా తెలుసుకోకుండా చేయొద్దని. అంటే చేయగానే మొదలు పెట్టగానే అయిపోలే కదా, చేసుకుంటూ పోయినా కొద్దీ అరే ఇది మిస్టేక్ అవుతుంది ఇది మిస్టేక్ అవుతుందని అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ఆటంకాలే. నిన్నేమో చీకటి అయిపోయి తీయలేకపోయినాం. ఈరోజు వర్షం చూడొచ్చు ఇక్కడ దాకా వచ్చేసింది. ఒకవేళ ఈ బొమ్మలు దర్శనం అంటే మొత్తం బిస్కెట్ అవుతుంది. అరే తొందరగా వర్రా కిందికి తీసుకుందాం.
వాన వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా ఏది వచ్చినా కానీ ఆగేది లేదు. వర్షం కొడుతుంది అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి పోయేది లేదు ఇవాళ. అందుకే ఇక్కడ వాన ఎక్కడైతే కొడతలేదో అక్కడ రెడీ చేసుకుంటున్నాం. మనది మొత్తం రెడీ అయిపోయే వరకు వర్షం వెళ్ళిపోతుంది. అప్పుడు బయటికి వెళ్ళి చూపిస్తుంది దీని యాక్టివిటీ ఎట్లుండో అని చెప్పేసి. మనలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఏదేమైనా సరే ఆగమాగం కింది కూరకు వచ్చే వరకలా కుట్టిన దారాలు అవి ఇవన్నీ ఉసిపోయినాయి. మళ్ళా రిపేర్ చేస్తున్నాం. ఏం కాదు ఇలా ఫుల్ డే పట్టినా సరే దీన్ని కంప్లీట్ చేస్తాం కదా. నిన్న అంటే చీకటి అయిపోయి మమ్మల్ని బిస్కెట్ చేసింది కానీ ఇలా చీకటి కానీ మస్తు టైం ఉంది. మన ఈ ప్యాటర్న్ వచ్చేసి సగం అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్నటికంటే మనలో బందోబస్తు స్పీడ్ చేస్తారు. ఒకసారి అటు ఇటు నడిచి చూస్తా అవుతుందా లేదా. తయారు చేసినప్పుడు మేము ఇంకొకటి చూసిన ప్రాబ్లం ఏంటంటే ఈ రెడ్ గ్లౌజులు తీసుకొని ఉంటాయి మనం కాంక్రీట్ కలిపేటప్పుడు యూజ్ చేస్తారు కదా. సో ఇవి వచ్చేసి కొద్దిగా ప్రాబ్లం చేసినాయి. అందుకే ఈరోజు స్పెషల్గా ఈ సర్జరీలో యూజ్ చేసే గ్లౌజెస్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇందులో ఇప్పుడు మనం ఎయిర్ నింపి దాన్ని అక్కడ హ్యాండ్ దగ్గర కనుక కట్టినట్టయితే సూపర్ సెట్ అవుతుంది. చూడడానికి కూడా లుక్ భలే ఉంటుంది. దీన్ని మొత్తం ఇప్పుడు మనల్ని సెటప్ చేస్తారు. చూస్తూ ఉండండి. మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. గంత పెద్ద ఎందుకు పాలు పెడతా వాళ్ళకి తీసే. ఓకే ఇప్పుడు చేయలేకున్నా అడు చూపి ఒకసారి మనకి. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. మొత్తం 2 రోజులు కష్టపడ్డ తర్వాత మనల్ని ఫాలో అవుతూ మూవ్ అయ్యే దిష్టి బొమ్మలు అయితే ఈ విధంగా తయారైపోయినాయి. ఇవి ఎంత తయారైనాయి అంటే నేను కాలు లేపినట్టయితే కాలు లేపుతాయి, ఈ కాలు లేపుతాయి, ఈ కాలు లేపుతాయి, 2 చేతులు లేపుతాయి, 2 చేతులు లేపుతాయి. ఇవి నేను ముంగడు నడుచుకుంటే అనుకో నన్ను ఫాలో చేస్తాయి. చలో మరి వెనక పోతా వెనకకు వస్తాయి. వెనక నాకు కనబడతలేదు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాయి కానీ ముంగడని చూస్తే నాకు నవ్వుతుంది. నేను ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది. ఎగురుతా అవి కూడా ఎగురుతాయి చూడు. ఉయ్ 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 యోగా కూడా చేయొచ్చు దీంతో. భలే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ వేయర్రి. ఇంకొకటి జోక్ ఏంటిదంటే మేము ఇద్దరం గడ్డ మీద ఉన్నాం అనుకో, ముంగటోడు గాల్లో పోయినా వాడు కింద పడాడు. వాడు మొత్తం బయటికి పోయిండు కాదు, కింద పడతలేడు. ఎన్నుకొని కూడా బయటికి పంపిద్దాం. ఎన్నుకోడు మా ఇద్దరు వెయిట్ మీద ఆగిండు. మేము ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తాడు, గాలిలో ఎక్సర్సైజ్ చేస్తాడు. భలే ఫన్నీగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. దీనికి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఒక 4-5 కట్టెలు ఈ డ్రెస్సులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు నన్ను ఫాలో అవుతారు కదా, ఇప్పుడు ఒక స్టెప్ వేద్దాం. పెళ్ళికల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. ఎన్నుకోడు వేస్తాడు, ఎన్నుకోడు ఆడతలేడు హడావిడిగా. ఎత్తడారా. మనం ఇక్కడ తయారు చేస్తుంటే ఒక ఆయన అయితే వచ్చిండు ఇక్కడికి, ఒక బాబాయ్ అనుకోవచ్చు. మెల్లగా పోయి మాట్లాడిచ్చేద్దాం. నమస్తే. నమస్తే. హలో. హలో. మంచిగా ఒక హగ్గు. హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. అరే మెయిన్ క్యారెక్టర్ ఆడు కారా, నేనున్నా వెనుక. కొత్తగా వచ్చిందా నన్ను మర్చిపోతారు కదా. ఇక ఇంకో నాయన టీ షర్ట్ వేసుకున్నాడు కదా. హాయ్ నాయన, తిన్నావా? తిన్న డింపి. హాయ్. గివ్ మీ హగ్. కింద పడతా. హాయ్ హాయ్. ఒక కాలు వేసుకుంటా.
హాయ్ వంశీ, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. నైస్ టు మీట్ యూ. హాయ్ అజయ్. వావ్, ఏ బిషా. ఏదేమైనా కానీ క్రేజీగా అనిపిస్తుంది. అంటే ఎట్లుందంటే మనిషి ఏమో ఇట్లా అన్న ఇట్లా ఆపరేట్ చేస్తుండగా అవి దగ్గరికి వచ్చే వరకు ఇట్లా గుర్తుడేమో అన్నాడు అంటే. ఎవరవన్? నవీన్ వస్తున్నా. కింద పడతాను కెమెరా కింద పడుతుంది. మన వాళ్ళు ఎట్లాగో నన్ను ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఒక మంచి డ్రిల్ అయితే నేర్పిస్తా. లెఫ్ట్ రైట్. అరే తిరుమల ఏ ఆర్ యూ రెడీ గైస్? సపోర్ట్ చేస్తలేరు అడిగితే. ఏ ఆర్ యూ రెడీ? గిల్లు సపోర్ట్ చేస్తారు. రెడీ? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఘోరంగా ఫన్నీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూస్తేనైతే. మీరు ఒకవేళ మీకు టైం ఉండి మీరు చేయగలుగుతాం అనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. కాకపోతే ఏదైనా లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. కొద్దిగా హెవీ అయిపోయి కూడా నాకు చాలా బరువు అవుతుంది. కొద్దిగా అలసిపోయినా ఇలా వండుకున్నట్టు చేస్తా. ఇవి కూడా వంట ఏమో చూద్దాం. అలసిపోయినావా? నేను కాళ్ళ కృత్యాలు తీసుకోవడానికి పోతే ఇవి కూడా వచ్చినట్టున్నాయి ఎంబడిగా. మంచిగా అనిపించింది నాకైతే. వచ్చింది నాకు కూడా బాగా బాబు కూడా ఎంజాయ్ చేసిండు. గంట 2 గంటలు అయినా చూడబట్టి బాగా అనిపించింది. మనలతో అయితే ఒక లాస్ట్ టెస్ట్ అయితే చేస్తున్నాం. నేను మెట్లు దిగితే వీళ్ళు కూడా మెట్లు దిగి యాక్షన్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి. వారొస్తుందిరా, ఊరుకుర్రా. సో మొత్తానికి ఇది గాయస్ ఈరోజు వీడియో. ఇది ఒక్కరోజు కాలేదు, 2 రోజులు కష్టపడ్డాను దీన్ని చేయడానికి. కాకపోతే అవుట్పుట్ కూడా అదే విధంగా వచ్చిందనమాట. మీరు చూసారు కదా ఎస్టర్డే ఏ విధంగా కష్టపడ్డాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ హాఫ్ డే అయితే పట్టిందనమాట. ఓవరాల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. నాకు తెలిసి మీరు ఏదో ఒక చోట కంపల్సరీగా నవ్వే ఉంటారు. ఆ నవ్వు కోసం ఇదంతా మేము అయితే ప్రయత్నించడం అనమాట. దీన్ని నేను ఆపరేట్ చేసే వరకల్లా నాకు చూస్తుంటేనే వెరైటీ అనిపిస్తుంది. నాకు ముంగటోడు కనబడుతుంది కాబట్టి ముంగటోడు చూస్తే నాకు వెరైటీ అనిపించింది. వీళ్ళకి ఇంకా ముగ్గురం కనబడుతున్నాం కదా. మీకు ఎట్లా అనిపించిందిరా? నాకైతే కొంచెం ఫన్నీ అనిపించింది. స్టార్టింగ్లో సింపుల్గా ఉన్నది, తర్వాత మమ్మల్ని అదొకటి గెలికిండు, అటు ఇటు ఉరికిపించింది కదా, ఘోరంగా నవ్వు వచ్చింది. మంచిగా తయారైంది. ఆడ వెనకబడి నవ్వినా కూడా నేను, కానీ వీళ్ళు చూడలేదు, కెమెరాలో కవర్ కాలేదు. చెప్పు బ్రో, నువ్వు నీకేనా అనిపించింది? నీకు ముంగటోడు కిక్ ఇచ్చింది కదా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ లా ఉంది. ఫస్ట్ టైం కదా నేను తయారయ్యడం ఇట్లా ఇవన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్. ముంగటోడు కిక్ ఇచ్చింది, ఏమన్నా దెబ్బ తాకిందా? దెబ్బ ఏం తగలేదు. నాకైతే బాగానే అనిపించింది. నాకైతే తయారు చేసేటప్పుడు అయితే కొంచెం అవుతుందా కదా అనిపించింది. కాబట్టి నైనన్న మేము అందరం కలిసి తయారు చేసినాము. వాళ్ళే క్రేజీ అనిపించింది నాకైతే. మస్తు ఫన్ చేసుకున్నాం మేము అందరం. చాలా అట్లా చేస్తుంది, అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిండు. సో మేము పడ్డ కష్టం కావచ్చు. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.
మీ సపోర్ట్ను బట్టే ఇటువంటి ఇంకా క్రేజీ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ రాసి పెట్టినాం. అవన్నీ తీయాలంటే మేము ఆల్రెడీ తీసిన వీడియోస్ పైన మీ సపోర్ట్ కావాలి. ఫైనల్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్ బాయ్.